గీతా మధురిమలు 4 రకాల భక్తులు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో 4 రకాల భక్తులను వివరిస్తాడు. అది చాలా ముఖ్యమైన శ్లోకం. శ్లోకం 16. ముందు అది చాంట్ చేస్తాను. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ముందు కృష్ణ పరమాత్మ అసలు భక్తి జోలికే పోని వాళ్ళని, మూఢులని, నరాధములని విమర్శిస్తాడు. 15వ శ్లోకంలో వారు ఎంతసేపు అర్ధకామాల వెంటే పరుగులు తీస్తారు కానీ మోక్షానికి రారు అని విమర్శిస్తాడు. మరి పుణ్యం చేసుకున్న వారి మాట ఏమిటి అంటే అది ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. అర్జున జనాహ సుకృతినః. ఓ అర్జున, కొంతమంది పుణ్యం చేసుకున్నారు. అంతకుముందు శ్లోకంలో పుణ్యం చేసుకునే వారిని దుష్కృతినః అన్నాడు. ఇక్కడ పుణ్యం చేసుకున్న వారిని సుకృతినః అంటున్నాడు. అంటే దుష్కృతినః వారికి భక్తి లేదు, సుకృతినః అంటే వీరికి భక్తి ఉంది. చతుర్విధ భజంతే మాం. భక్తులు 4 విధాలుగా నన్ను కొలుస్తారు అంటున్నాడు. ఆ 4 రకాల భక్తులు ఎవరు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ, వారు ఆర్త భక్తులు, జిజ్ఞాసు భక్తులు, అర్థార్థి భక్తులు, జ్ఞానీ భక్తులు. వారి గురించి కొంత చూద్దాం. మొదటి రకం ఆర్త భక్తులు. ఆర్తః అంటే ఆర్త భక్తులు. వారికి ఏదైనా కష్టం ముంచుకు వస్తే ఉన్న ఫలంగా దేవుడు గుర్తుకు వస్తాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే వారికి సమస్య వస్తే కానీ దేవుడు గుర్తురాడు. అందువల్ల కుంతీదేవి అంటుంది, ఓ భగవాన్, నేను నిన్ను మర్చిపోకుండా ఉండటానికి నాకు నిరంతరం ఏదో ఒక సమస్యను ఇస్తూనే ఉండు అని. సాధారణంగా ఈ భక్తితో మొదలెడతారు ఎవరైనా. పిల్లలు పరీక్ష రాసే రోజు గట్టిగా భగవంతునికి దండం పెట్టుకుంటారు. ఈ పరీక్ష పాస్ అయ్యేలాగా చెయ్యి, లేదా పరీక్ష పేపర్ తేలిగ్గా వచ్చేలా చెయ్యి అంటారు. వీలుంటే ఇష్టదేవుని గుడికి కూడా వెళ్ళి ఓ దరఖాస్తు పెట్టుకుంటారు. ఇటువంటి భక్తిని ఆర్త భక్తి లేదా దుఃఖ నివృత్తి భక్తి అంటారు. ఇలా కష్టం వస్తే మొక్కుకుంటే దేవుడు పరిగెత్తుకు వస్తాడని మన పురాణాల్లో కథలు కూడా ఉన్నాయి. భక్తులు కష్టంలో ఎలుగెత్తి పిలిస్తే భగవంతుడు వెనువెంటనే వచ్చి కాపాడతాడు. అలా కాపాడబడిన వారు మన పురాణాల్లో 6 ఉన్నారు. వారు ప్రహ్లాదుడు, విభీషణుడు, గజేంద్రుడు, పాంచాలి, అహల్య, ధ్రువుడు. అందువల్ల భగవంతుణ్ణి ఆర్తత్రాణపరాయణుడు అని అంటారు. 2 అర్థార్థి. ఆర్త భక్తుని తర్వాత వచ్చేది అర్థార్థి భక్తుడు. అందువల్ల జిజ్ఞాసు కన్నా ముందు ఇది చూస్తున్నాం. ఇతను కష్టం వస్తేనే కాదు, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా భగవంతునికి ముందే మొరపెట్టుకుంటాడు. అతనితో వ్యాపార ఒప్పందం కూడా పెట్టుకుంటాడు. నాకు ఇంత లాభం వస్తే నీకు ఇంత ఇస్తాను అంటాడు. అంటే ముందు రకం భక్తి దుఃఖ నివృత్తి కోసం చేస్తే, ఈ భక్తి సుఖప్రాప్తి కోసం చేసేది. వ్యాపారం మొదలు పెట్టబోతుంటే కాసులు రాలుస్తున్న నిలువెత్తు లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేస్తాడు. అలా తనకు కూడా కనకవర్షం కురవాలని ఆశ. అర్థార్థిని విడదీస్తే అర్థ ప్లస్ అర్థి. అర్థ అంటే ఐశ్వర్యం, అర్థి అంటే కోరేవాడు, అంటే ఐశ్వర్యాన్ని కోరేవాడు. ఐశ్వర్యం అంటే డబ్బే కాదు, ఆస్తి, అంతస్తు, హోదా ఏదైనా తీసుకోవచ్చు. ఆర్తభక్తి, అర్థార్థి భక్తి 2 కూడా మందభక్తి కిందికే వస్తాయి. ఇది సకామ భక్తి. అంటే ఈ భక్తునికి నిజంగా భగవంతుని మీద భక్తి ఉండదు. తనకు అర్ధకామాలు అనే లక్ష్యాలు ఉన్నాయి. వాటిని పొందటానికి మార్గం భగవంతుడు. అంటే భగవంతుడు లక్ష్యం కాదు, మార్గం మాత్రమే. మనకు మన లక్ష్యం పొందగానే మార్గాన్ని మర్చిపోతాం. ఎందుకంటే మనకు లక్ష్యం ముఖ్యం కానీ మార్గం కాదు. అందువల్ల ఈ భక్తి నిజమైన భక్తి కాదు, ఇది సకామ భక్తి. 3 జిజ్ఞాసు. ఈ భక్తునికి భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, కుతూహలం ఉంటుంది. ఆర్త భక్తుడు, అర్థార్థి భక్తులలాగా భగవంతుడు ఇతనికి మార్గం కాదు, భగవంతుడే లక్ష్యం.
ఇతను ఏమీ కోరికలు కోరడు. ఇతనిది నిష్కామ భక్తి. నీ గురించి నేను తెలుసుకోవాలి, దానికోసం ఏదైనా త్యాగం చేస్తాను అంటాడు. కానీ ఇతనిది మధ్యమ భక్తే. 4 జ్ఞాని. జ్ఞాని అంటే భగవంతుడు తనకు భిన్నంగా లేడు, తనే భగవంతుడు అనే జ్ఞానం పొందిన వ్యక్తి. ఇతను ఉత్తమ భక్తుడు. ఇతనికి భగవంతుడు సాధన కాదు, సాధ్యం కూడా కాదు. సాధన అంటే మార్గం, సాధ్యం అంటే లక్ష్యం. భగవంతుడు సిద్ధ వస్తువు అంటే భగవంతుణ్ణి ముందే పొందేశాడు. నేనే భగవంతుణ్ణి అని తెలుసుకుంటే భగవంతుణ్ణి పొందినట్టే. మరి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తుల గురించి చెప్పాడు. కానీ ఇదే శ్లోకాన్ని ఇంకో కోణంలోంచి కూడా చూడవచ్చు. అంటే వీళ్లను 4 రకాల భక్తులుగా కాకుండా ఒకే వ్యక్తి దాటే 4 దశలుగా కూడా తీసుకోవచ్చు. ఇందులో మొదటి దశ ఆర్తభక్తుడు. దుఃఖ నివృత్తి కోసం పూజ చేస్తాం. దాని తర్వాత అర్థార్థి భక్తుడుగా ఎదగాలి. దుఃఖ నివృత్తి కోసం చేసే పూజను ఈ స్థాయిలో సుఖప్రాప్తి కోసం చేస్తాం. 2 సకామ భక్తి కిందికే వస్తాయి. ఏదో ఒక కోరికతో చేస్తాం. ఈ రెండింటిలోనూ భగవంతుడు సాధన, మన కోరికలు సాధ్యం అని చూసాం. అలా భగవంతుణ్ణి సాధనగా ముందు చూసినా పరిపక్వత చెందిన కొద్దీ ప్రాపంచిక విషయాలు మనం కోరుకునే శాంతి, భద్రత, ఆనందాలు ఇవ్వలేవు అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ప్రపంచం యొక్క పరిమితి తెలుసుకుంటామో అప్పుడే భగవంతుని విలువ తెలుస్తుంది. ఆయనను సాధనగా చూడటం మానేసి సాధ్యంగా చూస్తాం. అప్పుడు మన భక్తి సకామ భక్తి నుంచి నిష్కామ భక్తికి మారుతుంది. దీని జిజ్ఞాసు భక్తి అంటారు. జిజ్ఞాసు భక్తునికి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. 1. శాంతి, భద్రత, ఆనందం బాహ్య వస్తువులలో దొరకవు. భగవంతుడే శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలు ఇవ్వగలడు. 2. భగవంతుణ్ణి పొందటం అంటే బాహ్యంగా జరిగే సంఘటన కాదు. భగవంతుణ్ణి పొందటం అంటే జ్ఞానం ద్వారా పొందటం. ఆయన్ని ఇక్కడే ఇప్పుడే పొందవచ్చు. ఆయన సర్వవ్యాపకుడు అని అర్థం చేసుకోవాలి. సో ఈశ్వర ప్రాప్తి ఈశ్వర జ్ఞాన ప్రాప్తి అని అర్థం చేసుకుంటాడు. 3. నేను భగవంతుణ్ణే కోరుకోవాలి. భగవంతుణ్ణి కోరుకోవాలంటే భగవంతుని జ్ఞానం పొందాలి అని తెలియటమే కాక ఆ జ్ఞానం పొందటానికి తనకు అధికారిత్వం ఉండాలని తెలుసు. అంటే అతను చిత్తశుద్ధి పొందాలి. చిత్తశుద్ధి పొందటం కోసం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాడు. ఆర్తభక్తుడు, అర్థార్థి భక్తుడు పాటించేది లౌకిక మతం. అంటే వారు పూజ చేస్తారు కానీ లౌకిక విషయాల కోసం చేస్తారు. జిజ్ఞాసు భక్తుడు పాటించేది ఆధ్యాత్మిక మతం. అతను చిత్తశుద్ధి కోసం ప్రార్థన చేస్తాడు. చిత్తశుద్ధి ఎందుకు? జ్ఞానయోగ్యత ప్రాప్తి కోసం. జ్ఞానం ఎందుకు? భగవంతుణ్ణి పొందటానికి. భగవంతుణ్ణి పొందటం ఎందుకు? పూర్ణత్వం పొందటానికి. జిజ్ఞాసు భక్తుడు అక్కడితో ఆగడు. జ్ఞానం పొందటానికి జ్ఞానయోగి అవుతాడు. కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావడానికి సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. జ్ఞానయోగం అంటే ఈశ్వర జ్ఞానం పొందటానికి గురువు ద్వారా శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. అప్పుడే అతను జ్ఞాని భక్తుడు అవుతాడు. జ్ఞాని భగవంతుడు తనకు భిన్నంగా లేడని తెలుసుకుంటాడు. అందువల్ల ఇంతవరకు ఉన్న ద్వైత భక్తి అద్వైత భక్తిగా మారుతుంది. ఇలా మనం ఈ 4 దశలు దాటాలి. ఒకవేళ మనం ఆర్తభక్తి స్థానంలో ఉన్న ఏమీ చిన్నతనంగా భావించిన అవసరం లేదు. భగవద్గీత వింటుంటే ఎప్పటిలా గుడికి వెళ్ళి భగవంతుణ్ణి ఏమైనా కోరికలు కోరవచ్చా అనే సందేహం కలుగుతుంది కొందరికి. వెళ్ళొచ్చు, కోరికలు కోరవచ్చు, తప్పులేదు. కానీ ఎప్పటికీ ఆర్తభక్తునిగా మిగిలిపోవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. క్రమేపీ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదుగుతూ రావాలి. ఆర్తభక్తుడి నుంచి అర్థార్థి భక్తుడై, అర్థార్థి భక్తుడి నుంచి జిజ్ఞాసు భక్తుడి స్థాయికి ఎదిగి జ్ఞాని భక్తుడిగా అవ్వాలి. ఈ ఎదుగుదలకు మీకు కావాల్సినంత సమయం తీసుకోండి, కొన్ని జన్మలు తీసుకోండి, పర్వాలేదు. కానీ ఎదగండి. మొదటి దశ నుంచి చివరి దశకు రండి అనేది శాస్త్రం.